నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి స్వాతి అమరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేస్తుందని వారు తెలిపినరు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ అభివృద్ధి చేసే వారికి తమ ఓటును వినియోగించుకోవాలని వారు సూచించారు. అన్నపర్తి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్గా పోటీ చేస్తున్నారు మన స్వాతి అమరేందర్ రెడ్డి గారు. గ్రామ ప్రజలందరూ సహకరించి తమ అమూల్యమైన ఓటుని ఉంగరం గుర్తుకు వేసి స్వాతి అమరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే గ్రామంలో ప్రతి ఒక్క సమస్య పైన స్వాతి అమరేందర్ రెడ్డి గారికి ఒక అవగాహన ఉంది. యువతలో కూడా మన గ్రామంలో అన్నపర్తి గ్రామంలో యువత ఎక్కువ ఉంది. యువత కూడా పర్టికులర్గా ఆలోచించాలి. ఒకసారి అవకాశం ఇచ్చారు, గ్రామ పంచాయతీలో ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒకసారి అమరగంటి ఫ్యామిలీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది అనేది మా గ్రామ ప్రజలందరి ఉద్దేశం. ఎందుకు అంటే మన చెరువుకు నీళ్లు రావడానికి ముఖ్యమైన కారణం వాళ్ళ ఫ్యామిలీనే. వాళ్ళ ఫ్యామిలీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చెరువు కాలువకి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చేశారు కాలువ తవ్వడానికి. కాబట్టి గ్రామ ప్రజలు, అన్నపర్తి గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఈరోజు తూర్పు చెరువు కానీ పడవ చెరువు కానీ నిండడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీనే. ఈ విధంగా కూడా ఆలోచించండి. పైన రేవంత్ రెడ్డి గారు అధికారం ఉంది. కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో మేడం గారు స్వాతి అమరేందర్ రెడ్డి గారు అన్నపర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉంగరం గుర్తుకు ఓటు వేసి వాళ్ళని గెలిపించుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఊర్లో ప్రతి ఒక్క విషయంలో, లైబ్రరీ విషయంలో కానీ, యువతకు పుస్తకాలకు సంబంధించి కానీ, క్రీడా సంబంధించి కానీ, సంక్రాంతి పోటీలకు సంబంధించి క్రీడా పోటీలు జరుగుతాయి. ఆ క్రీడా పోటీలు కూడా అద్భుతంగా నిర్వహిస్తామని మనకు ఒక హామీ ఇచ్చారు. యువత ఇది పర్టికులర్గా ఆలోచించాలి. యువత పెడదారి పడకుండా ఒక లైబ్రరీ నిర్మించాలని మా ఆలోచన, మా యువత ఆలోచన. ఎస్ఐకి కానీ, పీసీకి కానీ దానికి సంబంధించిన పుస్తకాలు మొత్తం తెప్పియాలని మేము అభ్యర్థించుకుంటున్నాం. వాళ్ళు కూడా సరే అని చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నది. ప్రతిదీ ఆలోచించాలి. ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిధులు, సమీకరణాలు పేద ప్రజలకే డైరెక్ట్ అందుతున్నాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, నెలకి ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు ఆదా అవుతుంది. ఫ్రీ బస్సు ఆడోళ్ళకి, ప్రతి ఒక్కరికి. ఇంట్లో ఒక ఉద్యోగం చేసుకునే ఒక మహిళ 15,000 జీతం వస్తే 5,000 కిరాయిలకే పోయాయి. కానీ ఈ ఉచిత బస్సు వల్ల ఒక 5,000 మిగులుతున్నాయి ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఆడోళ్ళకి. 5,000 అంటే మామూలు విషయం కాదు, ఒక నెల సరుకులు వస్తాయి. కాబట్టి రైతు బీమా, ఆరోగ్యశ్రీ పెంపు, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ తరపు నుంచి ప్రతి ఒక్క హామీ నెరవేర్చింది. 6 గ్యారెంటీలు నెరవేర్చింది. కాబట్టి జనాలు కూడా ఆలోచించి ఓటు వేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి స్వాతి అమరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ. ఓటు